ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నోట్ చేసుకోండి ఆ పదం. అనబడును కానీ నిజంగా కుమారుడు కాదు అంటాడు ఈయన. ఇలాంటి పదాలు నోట్ చేసుకొని అనబడును. తర్వాత కూడా చదవండి, ఇంకా చదవండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. చూసారా, సొలొమోనుకు చెప్పినటువంటి ప్రవచనం మీకు గుర్తొచ్చేయాలి అని మాటి మాటికి సొలొమోను కోసం రాయించిన ఆ 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలను చూపిస్తూ తన సింహాసనం ఇచ్చినందుకు సొలొమోనుని కుమారుడు అన్నాడు. ఇక్కడ కూడా సింహాసనం ఇస్తున్నందుకే కుమారుడు అంటున్నాడు. సింహాసనం ఇవ్వడం, కుమారుడు అనడం, ఈ రెండు జంట పదాలు లాంటివి, కవల పిల్లలు లాంటివి. ఈ రెండు విడదీసి మాట్లాడకూడదు. సింహాసనం లేకపోతే దేవుడు కుమారుడు కాడు. దేవుడు కుమారుడు అనడానికి గల కారణం సింహాసనం ఇవ్వడమే అని ఆయన చెప్తున్నాడు. ఇంకా కిందకు వచ్చేసరికి 35వ వచనం చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును అన్నాడు. అనబడునా అంటే నిజంగా కాదా? అనబడును అంటే ఎవరో అనాలా, తానే చెప్పుకోవాలా? మీరు నా క్వశ్చన్ని జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. అనబడును అంటే వాళ్ళు అనాలా, ఈయన చెప్పుకోవాలా? అనబడును అంటే ఈయన చెప్పుకొనుననుందా, ఆ వాళ్ళు అంటారనుందా? ఇప్పుడు నా క్వశ్చన్, ఆయన దేవుని కుమారుడు అని ఎంతమంది అన్నారండి ఆయన్ని? ఆ మాట అంటే కొడుతున్నారు రాళ్ళతో. అర్థమైంది మీకు క్వశ్చన్? ఆ మాట నువ్వు దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు 2-3 ఒక ఆయన పేతురు అన్నాడు, ఇంకో ఆయన ఏమన్నా నతానీయులు అన్నాడు. 1, 2, 3 అన్నారు నువ్వు దేవుని కుమారుడు అని. సుమియోను అన్నాడు ప్రవక్త గనక. మరి దేవుని కుమారుడు అనబడును అంటే ఆయన దేవుని కుమారుడు అనబడింది ఎప్పుడో తెలుసా? ఏమండి, జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకున్న డౌట్ ఉంటే నా నంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, ఎనీ టైం చెప్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని కుమారుడుగా ఎప్పుడు నిరూపించబడ్డాడు? మరణించి తిరిగి లేచిన తరువాత. అనేకులు ఎప్పుడు ఒప్పుకున్నారు ఆయన దేవుని కుమారుడని? ఆయన దేవుని కుమారుడు అనబడును అంటే వాళ్ళు ఒప్పుకునే విషయం. ఆయన దేవుడి కుమారుడు కాదని ఊరికి అనబడ్డాడు అని చెప్పకు, తప్పు. లేఖనాన్ని వక్రీకరిస్తున్నావు. ఆయన దేవుని కుమారుడు అనబడును అన్నది ఎప్పుడు? మనుషులందరి చేత ఒప్పుకోబడిన తర్వాత. వాళ్ళు ఒప్పుకోవడానికి కారణాలు చెప్తున్నాడు. సింహాసనం ఇచ్చును గనక అన్నాడు. సింహాసనం ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. సింహాసనం ఎప్పుడు వచ్చింది ఆయనకి? సింహాసనం ఎప్పుడు వచ్చింది? మరణించి తిరిగి లేచిన తర్వాత. ఏమై రైట్? 18వ వచనం. ఎస్, 28 మత్తయి సువార్త 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద ఎప్పుడు ఇవ్వబడింది? మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన మరణించి తిరిగి లేచి సర్వాధికారాన్ని పొందాడు. ఈయనంటాడు సింహాసనం ఉన్నందుకు కుమారుడు అన్నారు అన్నాడు. మరి సింహాసనం ఇంకా రాలేదే, రాకముందే ఎందుకు కుమారులు అన్నాడు? పేతురు అన్నాడు ఏమని? యేసుప్రభు అడిగాడు ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ఈ జనులు అని శిష్యుల్ని అడిగాడండి. తీయండి, సందర్భాన్ని తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగాడు. వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అన్నారు, కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు, లేక ప్రవక్తల్లో ఎవడో ఒకడన్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని మీరేమనుకుంటున్నారు నా గురించి? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి. అక్కడ రాజువి అని చెప్పాడా? నువ్వు రాజు అయ్యావు గనక కుమారుడు అన్నాడా? అక్కడ యేసుప్రభు రాజు అయ్యాడా? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి, దేవుని కుమారుడవైన క్రీస్తువి, దేవుని కుమారుడవైన క్రీస్తువి. ఇక్కడ వాళ్ళు కౌంటర్ ఇస్తారు, క్రీస్తు అంటే రాజు కదండి, అప్పటికే రాజు అయ్యాడండి, పుట్టుకతోనే రాజు అండి. అప్పుడు నేను మాట అడుగుతాను, దేవుని కుమారుడైన క్రీస్తు అయినందుకు దేవుడు కుమారుడు అయ్యాడా? ఏముంది మాటలో? తెలివిగా చదువుకోండి, తెలుగు ఛందస్సు మనసులో పెట్టుకొని చదువుకోండి, జ్ఞానంతో చదువుకోండి. దేవుని కుమారుడవైన అది క్రీస్తు అంటే రాజు అండి, అభిషక్తుడండి అంటే, క్రీస్తు అంటే రాజు అండి, అభిషక్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు అభిషక్తుడయ్యాడు, దావీదు అభిషక్తుడయ్యాడు, ఏమండి సొలొమోను అభిషక్తుడయ్యాడు. వాళ్ళల్లో ఎవరినైనా నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఎవడైనా ఎప్పుడైనా అన్నాడా? మరి ఇదేం బుద్ధి లేని మాట. సింహాసనం వచ్చినందుకు దేవుని కుమారుడు. ఎవరైనా దావీదును కానీ సొలొమోను కానీ ఎప్పుడైనా దేవుని కుమారుడు అని అన్నారా? ఎందుకు అనలేదు? 2 సమూయేలు 7:13-14 చూపించేసి సొలొమోను ఎలా కుమారుడయ్యాడు, క్రీస్తు కూడా అలా కుమారుడయ్యాడు తప్ప నిజంగా దేవుడు ఆయన్ని కనలేదు అని నువ్వు అంటున్నావు. అంటే సింహాసనం ఉంటే కుమారుడు దేవుని కుమారుడు అంటారా? అలా అయితే సొలొమోను ఎవరన్నారు దేవుని కుమారుడు అని అన్నారా? ఒక్క వచనం. యేసుక్రీస్తుని అన్నారంటే ఏదో సింహాసనం ఉన్నందుకు కాదు, ఆయన దేవుని కుమారుడైన రాజు క్రీస్తు. మిగతా వాళ్ళు ఆలోచించండి. ఆయన కుమారుడు దేవుని చేత కనబడ్డాడు. ఆయన సొంత తండ్రి అని చెప్పాడండి. ఏమని చెప్పాడండి? మళ్ళీ చదువుతారా మాట. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక. అమ్మాయ ఏం చెప్పాడట? సొంత తండ్రి అని ఎవరిని అంటారు? వాక్యానుసారంగా జయశాలి పీడి సుందరరావు గారికి అన్నప్పుడు, జయశాలి గారు మా సొంత తండ్రి అని నేను అంటానా? మీకు బోధ చేసినటువంటి వాక్యోపదేశకులు, మిమ్మల్ని ఆత్మీయంగా కన్న తండ్రులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సొంత తండ్రి అని మీరు అనగలరా? సొంతము అన్న పదానికి శబ్దరత్నాకరం అనే డిక్షనరీలో ఏముందో తెలుసా? సొంతం అంటే ఏంటో తెలుసా? స్వయం, సొంతమైనది, తనది, స్వయమైనది. స్వయం అంటే నాది. స్వయం అంటే ఏంటి? నా సొంత బిడ్డ అని ఎవరినన్నా అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవరిని అంటారు సొంత బిడ్డని? దత్తత తీసుకుంటే నా సొంత బిడ్డ కంటే ఎక్కువ అంటారు, కానీ నా సొంత బిడ్డని ఎవరు? అర్థమైందా?